మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చేతన్ గారు, ఈరోజు మనం గ్యాస్ట్రిక్ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా మేజర్ ప్రాబ్లం ఇది. గ్యాస్ట్రిక్ ఉన్న వాళ్ళకి అసలు ఎక్కడ పెయినో తెలీదు, కడుపు అయితే బ్లోట్ అవుతూ ఉంటుంది, తిన్నది సరిగ్గా డైజెషన్ అవ్వదు, తినాలనిపించదు. సో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ గ్యాస్ట్రిక్ ని మెడిసిన్, జనరల్ గా అలోపతి మెడిసిన్ కాకుండా మనం హోమ్ రెమెడీస్ ద్వారా ఎలా తగ్గించుకుంటే బెటర్ అంటారు? ఇప్పుడు మీరు ఇదందుకు నాకు ఒక కేసు గుర్తొచ్చింది. నాకు ఒక పేషెంట్ అరౌండ్ 8-9 years బ్యాక్ ఒక పేషెంట్ వచ్చింది అనమాట. ఐటీ ఇండస్ట్రీలో పనిచేస్తుండే. పేషెంట్ ఏజ్ అప్పుడు 29 ఉండే. 3 నెలల్లో పెళ్లి ఉండే. ఆయనకి ఏం ప్రాబ్లం ఉండే, అయ్యా అమ్మ ఇంత విచిత్రంగా కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి అనేసి మీరు అనుకుంటారు. పేషెంట్ తింటాడు కదా, తిన్న తర్వాత, తిన్నప్పుడు వరకు ఏం కాదు, తిన్న తర్వాత 10 నిమిషాలు లేదంటే 20 నిమిషాలు వామిటింగ్ అయిపోతుంది. మళ్ళా వామిటింగ్ తోటి ఆగదు. వామిటింగ్ అయిన తర్వాత గంటన్నర సేపు ఛాతీ మొత్తం మంట ఉంటుంది. ఛాతీ మొత్తం మంట ఉంటే ఈ పేషెంట్ ఏం చేసిర్రు, ట్రీట్మెంట్ కోసం వెళ్ళిండ్రు వేరే కాడ. యాంటాసిడ్లు ఇస్తారు. యాంటాసిడ్లు ఇవ్వడం తోటి ఏమైంది, ఇంకా యాంటీ ఎమిటిక్ కూడా ఇస్తారు. అంటే వామిటింగ్ రాకుండా కూడా మందు ఇవ్వాలి కదా, ఎమిటిక్ అండ్ యాంటాసిడ్ ఇస్తారు. దాంతో ఏమైంది, వామిటింగ్ రావడం ఆగిపోయింది. కానీ తిన్న 1 hour తర్వాత ఛాతీ మంట అట్లనే ఉంది. మళ్ళీ దాంతో పాటు ఒక 1 hour తర్వాత తిన్న తర్వాత కడుపు ఉబ్బిపోతుంది. గ్యాస్ ఎక్కువ ఫామ్ అవుతుంది అనుకోండి, కడుపు ఉబ్బిపోతుంది. ఏంది ఇట్లా ఎన్ని రోజులు చేయాలనేసి 1-2 years ఇట్లనే చేసింది. మళ్ళీ దాని తర్వాత 29 age 28 age మన దగ్గరకు వచ్చింది. మనం కేస్ టేకింగ్ తీసుకున్నాం, ఒక హోమ్ రెమెడీ చెప్పినాము. పేషెంట్ ప్రాబ్లం ఏముండే అంటే నైట్ టైం నిద్ర లేదు, ఎందుకంటే నైట్ షిఫ్ట్. మళ్ళీ నైట్ షిఫ్ట్ లో కూడా ఎట్లా అంటే రొటేషనల్ షిఫ్ట్. ఒక రోజు 4 స్టార్ట్ అవుతుంది సాయంత్రం, పొద్దుగాల 2:30-3 వరకు నడుస్తుంది. మళ్ళీ 15 రోజుల తర్వాతనో 10 రోజుల తర్వాతనో ఏమవుతుంది, మళ్ళీ షిఫ్ట్ చేంజ్ అవుతుంది. నైట్ 10 o'clock స్టార్ట్ అవుతుంది, మార్నింగ్ 6 o'clock వరకు 7 o'clock వరకు నడుస్తుంది. ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ ప్రాబ్లం, స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్గా లేదు. ఈయనకే కాదు, ఎవరైతే రొటేషనల్ షిఫ్ట్లలో పనిచేస్తారు కదా వాళ్ళందరికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అవుతుంది. ఎండోస్కోపీ రిపోర్ట్ లో ఏం బయటపడ్డదంటే డ్రైవర్స్ కి కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుంది, ఫుల్ ఉంటది వాళ్ళకు. ఎందుకంటే ఫుల్ డే బండి నడుపుతారు, కళ్ళు బ్లింక్ కూడా చేయకుండా నడుపుతారు. ఎందుకంటే ఫుల్ కాన్సన్ట్రేషన్ రోడ్ పైన ఉండాలి. కళ్ళకి రెస్ట్ ఉండదు, బ్రెయిన్ కి రెస్ట్ ఉండదు, టైం కి తినరు. ఇప్పుడు సవారీ ఉంది, ఒక 300 kilometers పోవాలి అవుట్ స్టేషన్. వాళ్ళు ఆపమన్నప్పుడు వరకు ఆపడానికి రాదు వాళ్ళు ఎప్పుడు తినాలి అప్పుడే అయినా తినాలి. సో ఈ పేషెంట్ కి అట్లా హైటస్ హెర్నియా అయిపోయింది. ఇప్పుడు హైటస్ హెర్నియా అంటే ఏంది, దీనికి ఆపరేషన్ చేసి మళ్ళీ సెట్ చేయాలి. ఎందుకు, కడుపు ఏ ప్లేస్ లో అయితే ఉంటది కదా ఆ ప్లేస్ నుంచి జరిగి పైకి వచ్చేస్తుంది. దాంట్లో ఛాతీలో మంట, వామిటింగ్ రావడం ఇవన్నీ అవుతాయి, కడుపు ఉబ్బడం. అయితే పేషెంట్ కి మనం ఒక హోమ్ రెమెడీ కూడా ఇచ్చినాము, దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ కూడా ఇచ్చినాము. ఇది పూర్తిగా సర్జరీ లేకుండానే తగ్గిపోయింది అనమాట. ఏమి ఇచ్చినాము హోమ్ రెమెడీ, ఒక గిలాస్ తీసుకోవాలి. ఆ గిలాస్లో మీరు 1 చెంచా పెరుగు వేసుకోవాలి. ఏం మైండ్లో పెట్టుకోవాలంటే మనం అందరం ప్యాకెట్ పాలు పట్టుకొని వస్తాం, ఆ ప్యాకెట్ పాలు వాడొద్దు. మీరు ఆవుది ఉంటుంది కదా పాలు, అదే పాలు వాడండి. అది కూడా దేశీ ఆవు, ఆ పాలు వాడండి. 1 చెంచా దాంతో చేసిన పెరుగు 1 చెంచా ఒక గ్లాస్లో వేసుకోండి. గ్లాస్లో వేసుకున్న తర్వాత కొద్దిగా ఒక చుక్క అనుకోండి, పించ్ మిరియాల పౌడర్ వేయండి. దాని తర్వాత దాంట్లో ఒక పించ్ జీలకర్ర పౌడర్ వేయండి. ఇప్పుడు మనం ఇవి చాట్లు తింటాం కదా, వాడు ఎట్లా ఇస్తాడు, మసాలాలు పించ్ లో వేస్తాడు, అట్లా ఒక పించ్ వేసుకోవాలి. జీలకర్ర పౌడర్ ఒకటి, ఒక పించ్ మిరియాల పౌడర్, ఒక పించ్ సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోవాలి. ఫ్రెష్ కొత్తిమీర వాష్ చేసుకోవాలి మంచిగా. ఎందుకంటే దీంట్లో లార్వాలు ఉంటాయి, కొన్ని పారాసైట్స్ ఉంటాయి. అవన్నీ పోవాలంటే ఏం చేయాలి, మంచిగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని చిన్న చిన్న కట్ చేసుకోండి, దాంట్లో వేసేయండి.
మళ్ళీ దాని తర్వాత దీంట్లో వాటర్ వేసి మంచిగా కలపండి. మజ్జిగ మనం అంటాం, కానీ మనం ఏం చేస్తాం, మజ్జిగలో సాల్ట్ ఒకటి వేస్తాం, ఇవన్నీ స్పైసెస్ వేయం కదా. ఇట్లా డైలీ ఆఫ్టర్నూన్ టైం తీసుకోవాలి, లంచ్ తర్వాత ఆఫ్టర్నూన్ టైం తీసుకోవాలి. మళ్ళీ లంచ్ ఫుల్ కడుపు నిండా తినొద్దు, కొంచెం ఎంటీ పెట్టాలి. ఇప్పుడు జాపనీస్ ఉంటారు కదా, వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ జపాన్ లో, సింగపూర్ లో చాలా ఎక్కువ ఉంటారు. ఎందుకు? వాళ్ళు కడుపు నిండా తినరు, హెల్త్ మీద చాలా ఫోకస్ చేస్తారు. మజ్జిగ కోసం కూడా జగ పెట్టాలి కదా. అండ్ ఇది అందుకే మీరు తీసుకోండి. అప్పుడు ఇంకోటి ఏం చేయండి అంటే, ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకున్నాం, మనం మన డైట్స్ లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెట్టాలి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ పెడితే ఏమవుతుంది, మనకు డైజెషన్ లో ఈజీ అవుతుంది. ఆకులు ఎక్కువ పెట్టాలి, ఆకుకూరలు కానీ. ఇప్పుడు పప్పు చేసుకుంటారు, డైలీ దాంట్లో ఒక ఆకుకూర వేసుకోండి. ఎందుకంటే ఆకుకూరల్లో ఏముంటది, సెల్యులోజ్ ఉంటుంది. సెల్యులోజ్ కూడా ఒక టైప్ ఆఫ్ షుగర్. ఇప్పుడు అందరికి ఏం డౌట్ వస్తుంది, అరే డాక్టరే షుగర్ తినొద్దు అంటాడు, డాక్టరే సెల్యులోజ్ తినమంటుండు, అంటే షుగరే తింటున్నాం కదా మనం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. అది ఏంటంటే, ఇప్పుడు గ్లూకోజ్ మన బాడీ వాడుకుంటది కదా, ఫ్రక్టోజ్ మన బాడీ వాడుకుంటది, సెల్యులోజ్ మన బాడీ వాడుకోలేదు. అది మన గ్యాస్ట్రిక్ సమస్యలకి జర రిలీఫ్ ఇవ్వడానికి పనిచేస్తుంది. అట్లనే మన గట్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మోషన్ కూడా ఫ్రీ వస్తుంది. అయితే మనం దీంట్లో కొత్తిమీర వేసినాం కదా, అందుకే వేసినాం. అండ్ కొత్తిమీరలో మళ్ళీ ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంటుంది, అండ్ విటమిన్స్ ఉంటాయి, అవి కూడా అబ్జర్వ్ అవుతాయి. మళ్ళీ జీలకర్ర పౌడర్ వేసినాం, ఇది జీర్ణ వ్యవస్థని మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. మిరియాలు ఏం చేస్తాయి, న్యూట్రియంట్స్ మంచిగా అబ్జర్వ్ చేయడానికి హెల్ప్ చేస్తాయి, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి దీంట్లో. అండ్ ఒక స్పూన్ పెరుగు వేసినాం కదా, ఎందుకు వేసినాం, దీంట్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి. ప్రోబయోటిక్స్ కూడా కావాలి కదా, మన గట్ హెల్త్ మంచిగా ఉండాలి, గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గాలి, అందుకే అవి కూడా యాడ్ చేసినాం. ఇది ఆ పేషెంట్ కి కూడా ఇచ్చినాము, దాంతో పాటు హోమియోపతి మెడిసిన్స్ ఇచ్చినాము, సర్జరీ లేకుండా కూడా తగ్గిపోయింది. ఇది మంచి రిలీఫ్ కూడా ఇచ్చింది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో డైలీ తీసుకుంటే చాలా మంచిది. రైట్ అండ్ థ్యాంక్ యూ.